मनोजा माधुर्य हमेशा मोटे मग माटक मेरा कौगिली की चिंता बिगता कदले చెబుతా హే చికితా como estás జాయన్ అయితే జమస్తాస్ ఆమరాకో ప్రేమరాకో బయట సాటిస్తా సోటిస్తా మనసే దోచేసై మాటుంటే చేసై హే చిలకే పలికే చిలిపి వచనాల ఈ ఘాటు ప్రేమకి పరదా హృదయ సరదా వరదా హే చికితా como estás జాయిన్ అయితే జమస్తాస్ ఆ సారా దిల్ బహా
చెప్పండి సలీం, జాన్, బలరాం, మీ ముగ్గురు నా సర్వస్వం, నా ప్రతిచర్య నా సర్వస్వం మీ ముగ్గురే. చెప్పండి. దానివల్ల వచ్చే నష్టం 10 కోట్లు కావచ్చు. ఐ డోంట్ కేర్. కానీ నన్ను మోసం చేశారు. ఈ మోసాన్ని ఈ రణధీర్ క్షమించడు. మన లారీల్లో దొంగ సరుకు వచ్చిన సంగతి మీ ముగ్గురికే తెలుసు. ఇన్ఫర్మేషన్ పోలీసులు చేరవేసిన నీచ్ కమిని కుట్టాడు. చెప్పండి. తెలీదా? తెలీదా? ఈ రణధీరు రాక్షసుడు. మర్యాదగా నిజం చెప్తే వదిలేస్తా, లేదంటే వాడి నరాలు పీకేస్తా. వాటిపై రాగాలు పలికించి వాడి మెదడు కావుగా చేయిస్తా. వాడి బాడీని పార్ట్లుగా నరికి నాకు ఒక పార్సీలుగా పంపిస్తారు. నాకు తెలుసు నాకు ఆ పరిస్థితి కల్పించరని. చెప్పండి. ఈ రణవీరుని రెచ్చగొట్టొద్దు. రణరంగంలో రక్తం తాగే రాక్షసుడు ఈ రణధీరు పేరు విని రక్తంగా తెచ్చే పిరికి బంధువులున్నారని మీకు తెలుసు. ఈ రణధీరు పేరు 3 రాష్ట్రాల్లో మారుమోగుతుందని మీకు తెలుసు. ఈ రణధీర్ అంటే ఎవరనుకుంటున్నారు? ఈ రణధీర్ అంటే ఎవరనుకుంటున్నారా? గోసి కట్టి పిచ్చగాడు అనుకుంటున్నారా? చాలా దెబ్బకి 100 బాంబులు పేల్చగల పెంపులురా. రక్తం చూసి రెచ్చిపోయే చిరుతరా. ఈ రణధీర్ని మోసం చేస్తారా? చెప్పండి. ఈ మాఫియా మెటీరియల్ ఎలాంటి ఉందో మీకు తెలియదు. చేతులు చేతి చిక్కినప్పుడు చెత్తపడతారు కానీ నమ్మండి సార్. బాస్, మీ విషయంలో నేను ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి జైలు గోడల్ని బద్దలు కొట్టి పోలీసులే భయపాంతులు చేసిన వాడు ఈ బలరాం. ఈ బలరాం విషయం మీకు తెలియదు కాదు. నేను మాత్రం చెప్పలేదు ఆ ఇన్ఫర్మేషన్. నా గురించి ప్రత్యేకంగా చెప్పేదే లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఇన్ఫర్మేషన్ చెప్పలేదు బాస్. మీ ముగ్గురు మనగాళ్ళే, మీ ముగ్గురు హీరోలే. మరి ఎవరు నిజం చెప్పింది? కరుడు కట్టిన సిఐడి ఆఫీసర్ చేత నిజం కక్కించి వాళ్ళ 10 చూస్తుండగా పరాభవించి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ డిపార్ట్మెంట్ గా కారుకోబట్టి పంపించిన కరుడు కట్టిన ఉగ్రవాది ఈ రణధీర్. దేశంలో మతగాలను రెచ్చగొట్టే వాళ్ళని మతపరంగా దోచుకొని వాళ్ళని బలి పశువు చేసిన బిగ్ బాస్ ఈ రణధీర్. పెద్ద పట్టణాల్లో బాంబుదాడులు జరిపించి ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాధినేతల గుండెలకు గుబేలమనిపించిన గందడి ఈ రణధీర్. అలాంటి ఈ రణధీర్ మోసంతో రాజీ పడు. మీరు చెప్పరు అయినా నేను వదల్లో. చెప్పేస్తా సలీం భాయ్, నీ దగ్గర పిస్తోల్ ఉంది కదూ? బలరాం, ఈ తుపాకీ నువ్వు పట్టుకో. జాన్, నీ దగ్గర బుల్లెట్స్ ఎలాగివ్వు. ఇది దగ్గరగా ఉండి శత్రువుని గురి చూసి కొడితే ఇలాగెలా కొట్టుకు సస్తాడు. దీనికి పాప భీతి తెలియదు. దీనికి న్యాయ విచక్షణ జ్ఞానం దీనికి తెలియదు. దీనిలో నేను ఒకే ఒక్క బుల్లెట్ పెడతా. ఒకే రౌండ్ పెట్టి జాన్, దీనిలో ఎన్ని బుల్లెట్స్ పడతాయరా? సలీం, దీనిలో ఎన్ని పెట్టాలి భాయ్? బలరాం, దీనిలో నుంచి గుండు బయటకు వచ్చి గుండెలు తాకితే ఏమవుతుంది బలరాం? సరే
అరే నాకు కావాలి, ఆ సావు నాకు కావాలి. ఆ సావు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎవడు కూడా ఈ రణధీర దాటి గడ్డు రాకుండా ఉండాలి. మై డియర్ ఫ్రెండ్, మీ ముగ్గురు నాకు సమానమే, నేను ఎవరిని అనుమానించట్లేదు. కానీ మీలో ఒకరు సావాలి. ఆ సావు మిగతా వారికి గుణపాఠం కావాలి. కనుక ఈ తుపాకీలో ఒక రౌండ్ పెట్టి ఒక్కొక్కరిని గురిసి కాలుస్తా. ఆ రౌండ్లో బుల్లెట్ లేదనుకో బ్రతికిపోతారు, లేదంటే చేస్తాడు. ముందుగా సలీం బాయ్తో మొదలు పెడతా. సలీం, నువ్వు నిరపరాధు అయితే నువ్వు బ్రతికే ఉంటావు. నువ్వు నిరపరాధి అయితే నువ్వు బ్రతికే ఉంటావు. నువ్వు అలానే తెలుసుకో. సలీం నిర్దోషి, సలీం బ్రతికిపోయాడు. మరి జాన్, నువ్వు నిర్దోషం అయితే నువ్వు బ్రతికిపోతావు. కలుసుకో నీ ఆరాధ్య దైవాన్ని. సలీం, జాన్ కూడా బ్రతికిపోయాడు. నీవే తప్పు చేయలేదు. బర్రా, తీర్పు నీకు ఎలాగుంటుందో. నా చేతుల్లో ఏమీ లేదు, అంతా ఈ బుల్లి తుపాకీలో ఉంది. నువ్వు తప్పు చేయలేదనుకో, నువ్వు బ్రతికిపోతావు. బర్రా, కలుసుకో ఆ సర్వేశ్వరుణ్ణి. మీ ముగ్గురు నిర్దోషులే. అసలు దోషిని నేను, నేనే అసలు దోషిని. మీరే తప్పు చేయలేదు, మీరే తప్పు చేయలేదు. నవ్వండి, అందరూ నవ్వండి. మనం అంతా ఒక్కటే. ఇలాంటి సంతోష సమయంలో విందు మందు పొందు. ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళిన రోజు కనుక నా మిత్రుల కొరకు ఈ రోజు కేటాయించాను. కమాన్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఏం కావాలంటే తీసుకోండి, హాయిగా సంతోషంగా సెలబ్రేట్ చేయండి. కమాన్ అమ్ముడు, ఐ సే డాన్స్. Come on.
मेरी सलामी कर लो